హాయ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే మొన్న హైదరాబాద్ అయితే వచ్చాం కదా! సో, మీకైతే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి ఫ్లైట్ జర్నీ అండ్ ఎయిర్‌పోర్ట్ ఎలా ఉంటుంది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ మేమైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక క్యాబ్‌లో అయితే బయలుదేరాము. ఇక్కడైతే ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అయ్యాము. అనుకోకుండా ఈ జర్నీ అయితే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మా సార్‌కి హైదరాబాద్‌లో చిన్న వర్క్ ఉండే. సో, అందుకే అనుకోకుండా అయితే బయలుదేరాము. అసలు ఆ టైంలో బయలుదేరాలంటే చాలా భయమైంది. ఎందుకంటే ఆ టైంలోనే పాకిస్తాన్‌కును మన ఇండియాకైతే వార్ అయితే నడుస్తుంది. చాలా అంటే చాలా భయమేసింది. ఎందుకంటే మేము ఉండేది. ఇంకా ఆ టైంలో బయటికి వెళ్ళాలంటే చాలా భయమైంది. ఇంకా న్యూస్‌లో చూస్తే అసలు అమ్మో! ఎందుకు వెళ్తున్నామా అన్న భయమైతే అయింది. కానీ తప్పదు. తను వెళ్ళాలి. సో, మేమైతే ఇక్కడ ఒంటరిగా ఉండలేం కదా! సో, అందుకే వెళ్తున్నాము. కానీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అయితే చాలా అంటే చాలా సెక్యూరిటీ ఉంది. అండ్ పోలీసెస్ కూడా చాలామంది ఉన్నారు. చాలా సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే అప్పుడు ఇంకా వార్ అయితే జరుగుతుందిగా. సో, ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇంకా ఫ్లైట్ టైంకైతే ఒక 3 అవర్స్ ముందే ఉండాలని మాకైతే ఇంకా మెయిల్ కూడా వచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ చెక్ ఇన్ అవుతున్నాడు. మా పిల్లలైతే ఎక్కడికెళ్ళినా కూడా మొత్తం చుట్టేస్తారు. వాళ్ళ చుట్టే తిరగడం సరిపోద్ది నాకైతే. మా ఫ్లైట్ అయితే 9:30కి. సో, మేమైతే ఒక 3 అవర్స్ ముందైతే అక్కడికైతే వెళ్ళాము. ఇంకా మేమైతే 6 వరకైతే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము. నైట్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పడుకునేసరికి అయితే 12:30, 1 అలా అయిపోయింది. అనుకున్నాను పిల్లలు మార్నింగ్ లేస్తారో లేవరో ఎలా అవుతుందో ఇంకా ఫ్లైట్‌కి 3 అవర్స్ బిఫోరే ఉండాలి అని. కానీ మా పిల్లలు అలారం రాగానే నాతో పాటే లేచి కూర్చున్నారు. పిల్లలకైతే స్నానం పోసి నేనైతే రెడీ చేశాను. తర్వాత ఇంకా మేము కూడా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసరికి 6 అలా అయిపోయింది. ఇంకా మేమైతే అక్కడ లగేజ్ అయితే ఇచ్చేసి ఇటు లోపలికైతే వచ్చాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ల్యాప్‌టాప్ బ్యాగ్స్ అవి ఇవి చెక్ చేస్తారు కదా! సో, అవైతే ట్రేలో పెడుతున్నాడు అన్నీ. నేనైతే చాలా భయపడుకుంటూనే వచ్చాను. ఎందుకంటే వార్ జరుగుతుంది. ఇంకా న్యూస్ అవి ఇవి అన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా భయమైంది. ఎలా వెళ్తామో ఏంటో అని. ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అండ్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అది ఇది అని చెప్తుంటే వామ్మో! మేము వెళ్ళేదే ఫ్లైట్ జర్నీకి ఇంకా ఎలా వెళ్తామో ఇద్దరిని పిల్లలు పట్టుకొని అని చాలా అంటే చాలా భయంగా ఉండే. కానీ మా హస్బెండ్ మాత్రం కొంచెం డేర్‌గానే ఉండే. అలా భయపడుకుంటూనే బయలుదేరాము. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో అయితే చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. యాక్చువల్లీ మేమెప్పుడు ఫ్లైట్ టికెట్ చేసుకున్నా నైట్ టైమే చేసుకునేవాళ్ళం. ఎందుకంటే పిల్లలతో నైట్ జర్నీ అంతగా తెలీదు పడుకుండిపోతారు అని. కానీ ఈసారి మాత్రం డే టైమ్‌లోనే టికెట్ చేసుకున్నాము. ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఎప్పుడూ డే టైమ్‌లో ఫ్లైట్ జర్నీ చూడలేదు. అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఏ దాడి చేసినా కూడా నైట్ టైమ్‌లోనే చేస్తున్నారు కదా! సో, అది కూడా మనసులో పెట్టుకొని నైట్ టైమ్ అయితే వద్దు. మేము డే టైమ్‌లోనే అయితే వస్తాము అన్నాము. మా పెద్దదైతే ఇంకా ఎప్పుడు నైట్ టైమే చేస్తావు కదా డాడీ ఈసారి ఒకసారైనా ఫ్లైట్ మార్నింగ్ టైమ్‌లో చెయ్యి. మంచిగా అన్నీ చూడొచ్చు. మేమైతే చాలా సార్లు ఫ్లైట్‌కే వెళ్ళాము. కానీ ఎప్పుడు డే టైమ్ జర్నీ చూడలేదు. ఎప్పుడు తీసుకెళ్ళినా నైట్ టైమే తీసుకెళ్తాడు. సో, ఈసారైనా మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది చూడాలని చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. మాకైతే 2 అవర్స్ అయితే టైం ఉంది. సో, మేమైతే ఇంకా మార్నింగ్ అయితే ఏమీ తినలేదు. కనీసం ఏమీ తాగలేదు కూడా. మా పిల్లలకి పాలు కూడా ఇవ్వలేదు. మా సార్‌కి టీ కూడా పెట్టలేదు. పాలైతే వేడి చేశాను కానీ మా సార్ వెళ్ళేది క్యాబ్‌లో కదా! మళ్ళీ వామిటింగ్ ఏదైనా చేసుకుంటారేమో, ఏమొద్దులే అని అన్నాడు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే టీ అయినా, కాఫీ అయినా తాగుదామని చూస్తున్నాము. ఇంక అక్కడైతే టీ అయితే దొరకలేదు. కాఫీ అయితే దొరికింది. ఆ ఒక్క కాఫీయే 350 రూపీస్ అంట. కాకపోతే చాలా పెద్దగా ఉంది గ్లాస్. ఆ ఒక్క గ్లాస్‌లోనే మేము ముగ్గురం అయితే తాగాము. మేమైతే వెయిట్ చేస్తూనే ఉన్నాము. కానీ ఫ్లైట్ అయితే 9:30కి అన్నారు. కానీ 10:30 అయినా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అక్కడైతే ఒక ఫ్లైట్ పెట్టారు కదా! అదైతే మేము వెళ్ళేదే. ఇంకా ఫస్ట్ అయితే ఎయిర్ హోస్ట్‌లు అయితే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి అన్నీ అరేంజ్ చేసిన తర్వాత మనల్ని అయితే అలో చేస్తారు కదా! ఇంకా వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత మమ్మల్ని అయితే అలో చేస్తారనుకుంటా మేబీ. ఎప్పుడు ఇంతలా అయితే అసలు వెయిట్ చేయలేదు. మేబీ మేము వెళ్ళిన టైంలో అయితే సిచ్యువేషన్స్ బాలేవు కదా! మేబీ అదే రీజన్ అనుకుంటా. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మేమైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. నేనైతే చాలా భయపడుకుంటూనే బయటకైతే వచ్చాము. అంటే ఆ టైంలో బాలేదు కదా! అండ్ పాక్ అండ్ ఇండియా యుద్ధం జరుగుతుంది కదా! సో, ఇంకా ఎవరైనా వస్తారో లేదో ఎలా ఉంటుందో అసలు బయట టీవీలో చూస్తే అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది.
అసలు ఆ టైంలో ఎవరైనా బయటకొస్తారా? రారా? అసలు ఫ్లైట్ నడుస్తున్నాయా? ఒకవేళ నడుస్తే అసలు ఎవరైనా ఉంటారా? లేదా? అని ఇన్ని క్వెషన్స్ నా మైండ్‌లో అయితే వచ్చాయి. కానీ చాలా అంటే చాలా మంది వచ్చారు. కానీ అందరిని చూడగానే అంతా నాకైతే భయం పోయింది. ఇంకా ఫుల్ సెక్యూరిటీగా ఉంది అండ్ పోలీసెస్ కూడా ఉన్నారు. సో, ఏ భయమైతే లేదు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము మేము. అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనమైతే ఇక్కడ చాలా భయపడుతున్నాము. కానీ మరి అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఉండే ఆర్మీ ఫ్యామిలీల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించారా? యాక్చువల్లీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా జమ్మూ కాశ్మీర్‌లోనే ఉంది. మా అక్క ముగ్గురిని పిల్లల్ని పట్టుకొని ఒక్కతే ఇప్పుడు అక్కడే ఉంది. అక్కడేమో పాక్ యుద్ధం జరుగుతుంది. మా బావ కూడా అక్కడ లేడు. ఆ యుద్ధానికి ముందైతే మా బావకి ఏదో ట్రైనింగ్ అని ఎక్కడో వేరే ప్లేస్‌కైతే వెళ్ళిపోయాడంట. ప్రెజెంట్ మా అక్క అయితే అక్కడ ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఒక్కతే ఉంది. చాలా గ్రేట్ కదా! ఆర్మీ వాళ్ళే కాదు, ఆర్మీ ఫ్యామిలీ కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఫైనల్లీ ఫ్లైట్‌లోకైతే వెళ్ళిపోయాము. మా పొట్టిదైతే రాగానే అక్కడ కూర్చుంటది. ఎప్పుడైనా సరే ఆ బుక్ పట్టుకొని ఏదో చదువుతున్నట్టు బిల్డప్‌లు ఇస్తది. కానీ దానికి చదవడం అయితే రాదు. ఏదో బొమ్మలు చూస్తూ మమ్మీ ఇది, మమ్మీ అది అని నాకు చెప్తూ ఉంటది. ఇంకా నాతో పాటు మీరు కూడా ఫ్లైట్ జర్నీ అయితే చూసేయండి. Let's shop at the supermarket. थोड़ा इमरजेंसी जाना पड़ रहा जा रहा हूँ मैं आऊँगा रनवे पे जा रही है फ्लाइट। यात्रा ऐप डाउनलोड करें। धन्यवाद। डिजी यात्रा is available at selected ports. Download the Digi Yatra. పిల్లల కోసం అయితే మా సార్ అయితే ఏదో ఆర్డర్ పెట్టారంట, అదైతే ఇచ్చేసి వెళ్ళారు.
చిన్నదైతే పడుకుండిపోయింది. మార్నింగే లేచింది కదా, సో ఫ్లైట్ జర్నీ స్టార్ట్ కాగానే పడుకుండిపోయింది. ఇంకా మళ్ళీ కాసేపు అయిన తర్వాత అయితే లేచింది. ఇంకా మేమైతే ల్యాండ్ అయిపోవడానికి దగ్గరలో ఉన్నాము. సో అప్పుడు మా పొట్టిదాన్ని కొంచెం రిఫ్రెష్ చేయడానికి అలా వీడియో అని తీశాను. ఇంకా వీడియో అంటే చాలా అలానే చూస్తూ ఉండిపోతుంది. కానీ ఇంకా నిద్రమత్తులోనే ఉంది. అది మాత్రం పోవట్లేదు. చూస్తుంది కానీ ఏం మాట్లాడట్లేదు. నిద్రమత్తులోనే ఉంది. చూసారుగా ఫ్లైట్ జర్నీ. నాతో పాటు మీరు కూడా ఇంకైతే మేము ల్యాండ్ అయిపోయాము. అసలు డే టైంలో ఫ్లైట్ జర్నీ చూడండి, నేనైతే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం జర్నీలో లైట్స్ తప్ప అసలు ఏమీ కనబడవు. కానీ డే టైం జర్నీలో అసలు ఆ ఆకాశంలో నుండి ఆ ఫ్లైట్ వెళ్తుంటే అసలు చూడడానికి ఏమన్నా ఉన్నదా. నేనైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తూనే కూర్చున్నాను. ఏదో స్వర్గంలోకి వెళ్ళినట్టు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా లగేజ్ తీసుకొని అయితే బయటకైతే వచ్చేసాము. చూసారుగా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై టు ఆల్.